దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని మనం గమనించాలి. బత్తిపోర్లు భక్తి చేసేవారు లేరటండి భూమి మీద. విశ్వాసులు నొరుల్లో లేరంటండి, గతించిపోయారట. వారు ఎప్పుడో పోయారట. ఒకరికొకరు అబద్ధములు ఆడుకుంటారట. మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములు అనే పెదాలతో పలుకుతారటండి. రేపెళ్ళారా చూడండి ప్రజలు ఎలాగున్నారని దావీదు బయలుపరుస్తున్నాడు. చూడండి, ప్రజల యొక్క ఆలోచన, తన అంతరంగం, తన బుద్ధి, తన హృదయం ఎలాగుందో దావీదు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత పరిశోధన, ఎంత పరిశీలన చేసి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల్లో భయం లేదు, భక్తి లేదు, భక్తి చేసేవారు లేరు. భక్తి అంటే మనం అనుకుంటాం దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధనకి బైబిల్ పట్టుకొని వచ్చేయడం అని. కాదండి, అర్థమవుతుందండి. భక్తి అంటే, భయం అంటే ఆదివారం ఆరాధనకి బైబిల్ పట్టుకోవడం వచ్చేయడమే అనుకుంటాం మనం. అది కాదని దావీదు చెప్తా ఉన్నాడు. దయచేసి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, చాలా అర్థమైన రీతిలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట. భక్తి గలవారు లేరంటండి భూమి మీద. విశ్వాసులు నరుల్లో లేరంటండి. అయ్యో, విశ్వాసులు లేరా? మరి చాలా సంవత్సరాల నుంచి నేను విశ్వాసం అని చెప్పుకున్నాం మనం. మరి బైబిల్ చూస్తే నువ్వు విశ్వాసం కాదని చెప్తుంది. లేరంటుంది బైబిల్లో. దేవుని బిడ్డలారా, ఎంత డిఫరెంట్గా మాట్లాడుతుందో చూడు. నీ ప్రవర్తనకి బైబిల్ మాట ఎంత దగ్గర సంబంధంగా మాట్లాడుతుందో చూడు. అయ్యో, భక్తి చేసేవారు లేరా? విశ్వాసులే లేరా? విశ్వాసం నేను అని చెప్పుకునేలాగా లేరని చెప్తుంది బైబిల్. ఒకరితో ఒకరు అబద్ధములు ఆడతారంటండి. అమ్మో, ఒకరితో ఒకరు అబద్ధం ఆడతారా? బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకరితో ఒకరు అబద్ధం ఆడతారంటండి. బైబిల్ లేదు. ఆ విషయంలో బైబిల్ లేదు. అబద్ధం ఆడే విషయంలో బైబిల్ లేదా? దేవుడు వింటాడని లేదంటండి. అబద్ధం ఆడేటప్పుడు నేను విశ్వాసాన్ని బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నానన్న ఆలోచనలు నీకు లేవంట. చచ్చిపోతాయంట. అప్పుడు మందిరంలోకి వచ్చిన తర్వాతేనంట ఆ బయట ఎలాగైనా ప్రవర్తిస్తారట. వాళ్ళ ఇష్టం అంటండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడతారట. మోసకరమైన పెదాలంటండి అవి. మోసకరమైన మనసు గలవారంటండి. ఇచ్చకములాడు పెదాలతో పలుకుతారంటండి. మోసకరమైన మనసు. బాబాయ్, ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో చూడండి మనిషిలో. మధురమైన క్వాలిటీలు అండి ఇవన్నీ కదండి. చేదు అనుభవాలండి ఇవన్నీ. చేదు అనుభవాలు చెప్తూ ఉన్నాడు దావీదు. దేవుని బిడ్డ, ఒకరితో ఒకరు అబద్ధం ఆడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. మనిషిని దేవుని స్వరూపంలో చేసుకున్నాడో ఆ వ్యక్తి కూడా దేవుడి స్వరూపే కదా, ఆ వ్యక్తి కూడా దేవుడే కదా. ఆ వ్యక్తితో మనం అబద్ధం ఆడితే దేవుడితో అబద్ధం ఆడేటట్లే కదా అన్న భయం చచ్చిపోయింది ఇప్పుడు ప్రజల్లో. నేను అబద్ధం ఆడిన బ్రతికే ఉన్నానుగా. నేను మొన్న ఆదివారమే చెప్పాను, నువ్వు బ్రతుకున్నావు రైటే, కానీ ఆత్మీయంగా చచ్చిపోయావని. మరి నువ్వు మళ్ళా బ్రతకాలంటే ఏం చేయాలి? మళ్ళా నేనేం చేయాలి? దీని బిడ్డ, నేనేం చేస్తే బాగుంటుంది? దేని బిడ్డను గమనిద్దాం. చూడండి,
ఈ 3వ వచనములో యెహోవా ఇచ్చకమలాడు పెదవులన్నిటినీ, బేకమలాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఒకరోజు వస్తుందంటండి, నీ నాలుక నా నాలుక, నీ మోసకరమైన పెదాలు నా మోసకరమైన పెదాలు, నీ మోసాన్ని నా మోసాన్ని ఏమండి బయలుపరిచే రోజు ఒక రోజు వస్తుంది, రాకపోదు. రాకపోదండి. నువ్వు చేసే మంచి అన్నిటినీ ఒక పక్కన పెడతాడు. నువ్వు ఇదిగో అమ్మా, నువ్వు పుట్టిన మొదలుకొని ఇదిగో చచ్చిపోయిన రోజు వరకు ఇన్ని మంచి పనులు చేసావు, ఇదిగో పుట్టిన మొదలుకొని చచ్చిపోయే వరకు ఇదిగో ఇన్ని చెడ్డ పనులు చేసావు. మంచి పనులెన్ని, చెడ్డ పనులెన్ని, అబద్ధాలెన్ని, నిజాలెన్ని, మోసాలెన్ని, యథార్థతలెన్ని. దేని బిడ్డలారా, మోసకరమైన హృదయాలెన్ని, మంచి హృదయం ఎన్ని, నీ ప్రవర్తన మంచి ప్రవర్తన ఏంటి, చెడ్డ ప్రవర్తన ఏంటి, అన్ని డీటెయిల్స్గా దేవుడు నీకు చూపించే రోజు పనాల రోజు ఉంది. దాని కొరకు నువ్వు వేగులు పడుతున్నావు, ఆశపడుతున్నావు, దాన్ని త్వరగా చూడాలని చూస్తావు, త్వరలోనే చూస్తావు. నీకు నాకు ఒక రోజు వెనక ముందు అవుతుంది, కానీ తప్పనిసరిగా దాన్ని చూస్తాం మనం. దేని బిడ్డలుగా జాగ్రత్త, దాన్ని మనం చూస్తాం, ప్రతి ఒక్కరూ చూస్తారు, దాన్ని చూడకపోరు. ప్రజలు ఎలాగున్నారో ఒక పట్టికే 12వ కీర్తన అంతటినీ కూడా దావీదు రాస్తా ఉన్నాడండి. దావీదు రాస్తా ఉన్నాడు. మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా దావీదు రాస్తా ఉన్నాడు. కోస్తాడంటండి దేవుడు. 4 నా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారు. మా నాలుక చేత మేము సాధించాం. మేము ఈరోజు నువ్వు అబద్ధం ఆడో అది తప్పిపోద్దండి. ఆ రోజుకే రేపు తప్పిపోద్ది, ఎల్లుండా తప్పిపోద్ది. మీకు అర్థమైందండి? నువ్వు బ్రతుకున్నంత వరకు తప్పిపోతుందండి. అలా అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతావు, తప్పిపోద్దండి. చనిపోయిన తర్వాత తప్పించుకోగలవా? ఈరోజు తప్పిపోద్ది. భూమి మీద ఉన్నంత వరకు తప్పిపోద్ది. భూమికి బరువురా నువ్వు ఉండడం అని చెప్పి నిన్ను దేవుడు పిలుస్తాడు. ఆ రోజు తప్పించుకోగలవా? తప్పించుకోలేవే. ఈరోజు సులువే, మనం తప్పించుకోగలం. మన నాలుక చేత మనం సాధించగలం. ఈరోజు గడవడిందిరా, ఈ రోజుకి ఎలాగైనా తప్పించుకున్నాను రా, తప్పించుకోగలం అండి. ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలాగైనా తప్పించుకోగలం. మనం చనిపోయిన తర్వాత కూడా తప్పించుకోగలవా? అసలైన బ్రతుకు ఇది కాదు. అసలైన బ్రతుకు అక్కడ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మేము సాధించాం. భూమి మీద సాధించడానికే కదా నిన్ను దేవుడు ఉంచింది. కానీ అబద్ధాన్ని సాధించడం ఏంటండి? మోసకరమైన వారు అబద్ధాన్నే సాధిస్తారట. బైబిల్ సెలవిస్తుంది. భయములోనోడు, భక్తి లేనోడు, విశ్వాసి కాలేనోడు అబద్ధాన్నే ఆడు సాధించుకుంటూ పోతాడంటండి. అననీయ సపేరాలు అబద్ధం ఆడుకుంటూనే సాధించారు. కానీ ఒక రోజు వచ్చింది, తక్కేలమని చచ్చిపోయారు. నువ్వే విషయంలో బలహీనుడు, ఆ విషయంలో దేవుడిని చంపేస్తాడండి. అవును, జాగ్రత్త, జాగ్రత్త. మారు మనసు పొందుదాం. అయ్యో, నేను ఈ విషయంలో చాలా బలహీనంగా ఉన్నాను ప్రభా, నాకు ఆ విషయంలో బలం ఇవ్వయ్యా అని మనం ప్రార్థించేద్దాం.
దేవుడు మనకి జవాబు ఇవ్వడానికి కదా ఉన్నాడు. తప్పనిసరిగా మనల్ని బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి 5వ వచనంలో మంచి మాట ఉంది. బాధపడిన వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఎప్పుడే లేచినాను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగచేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట వండర్ఫుల్ మాట అండి. బైబిల్ ఈ అధ్యాయానికి అంతటికీ కూడా వండర్ఫుల్ మాట. ప్రభు నీలో భక్తి లేదు నీలో. విశ్వాసువు కాదు ఇప్పుడు వరకు నీలో భక్తి లేదు. ఇప్పుడు వరకు నీలో విశ్వాసువు కాదు. ఇప్పుడు వరకు ఒకరితో ఒకరు అబద్ధం ఆడుతూ ఉన్నావు. మోసకరమైన మనసు గలవాడివి, ఇచ్చకమలాడు పెదవులు గలవాడివి. నువ్వు ఏమండి, నువ్వెవరు వాడిని అంటే బేకల్మలాడు నాలుక నీది. ఏమండి, నువ్వు నీ నాలుకతో నీ పెదాలతో నువ్వు సాధించాను అనుకున్నావు. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడైనా రక్షణ కానీ కోరుకుంటే, నా రక్షణ కావాలి ప్రభా, నాకు రక్షణ కావాలి అని ఇప్పటికైనా కోరుకుంటే, నువ్వు ఆశిస్తే, నువ్వు అనుకుంటే, అర్థమైందండి. నువ్వు డబ్బు అవసరంలే, ధనం కూడా వద్దు, నీ బలం అసలే వద్దు, నీ జ్ఞానం కూడా అవసరం లేదు. దేవునికి నీదంటూ ఏది అవసరం లేదు. రక్షణని టుడే ఈ రోజైనా నువ్వు కోరుకుంటే చాలు. అంతే, కోరుకుంటే చాలు. ఎలాగా? అయ్యా, నేను రక్షణ కోల్పోయి చాలా రోజులయ్యింది, మళ్ళా నేను పాత మనిషిని అయిపోయాను, మళ్ళా నన్ను ఇప్పుడు కొత్త మనిషి చెయ్యి, అది నీ రక్షణలో నన్ను తయారు చేయి, నీ రక్షణ నాకు కావాలి ప్రభా, నన్ను రక్షించవా అని నువ్వు కోరుకుంటే చాలు. ఏం చేస్తే? కోరుకుంటే చాలండి. ఇప్పటికైనా నన్ను రక్షించగలడు అన్న కోరిక, ఆశ నీకుంటే చాలు. నువ్వేం చేయవసరం లేదు. మీకు అర్థమవుతుందండి? ప్రభు ఎలాంటోడో తెలుసండి. ఇప్పటికైనా నువ్వు కోరుకుంటే ఆ రక్షణని కలగజేస్తాను, పోయిన రక్షణ మరలా నేను నీకు ఇస్తానని యెహోవా సెలవిచ్చుచున్నాడటండి. దేవుడే చెప్తున్నాడంట. అబద్ధమాడేవారు, దేవునికి భయపడలేనోళ్ళు, విశ్వాసి కానేలోను, ఒకరితో ఒకరు అబద్ధమాడేవారు, ఇచ్చకర్మలాడేవారు, మోసకరమైన పెదాలు గలవారు, ఇలాంటి వారు అందరూ అయ్యో నన్ను ఇంకా ఎవరూ రక్షించలేరు, ఇంకా నా జీవితాంతం కాలము ఇంక దీనికే బానిస అయిపోయాను, ఇంక దీనికే నేను అలవాటు అయిపోయాను, ఇంక నన్ను తప్పించేవాడు రక్షించేవాడు ఎవరు లేరు యేసుక్రీస్తు తప్ప అని యేసయ్య దగ్గరకు వచ్చి, నీవు కానీ అయ్యా వీటినన్నిటి నుంచి నువ్వే నన్ను రక్షించగలవని నేను ఆశపడుతున్నాను, నాకు కోరుకుంది నువ్వు రక్షించగలవని అని కానీ యేసయ్య దగ్గరకు వచ్చి కానీ నువ్వు మౌల్డ్ అయిపోతే ఆయన నిన్ను రక్షించగలడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీకు ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. నీ రక్షణ నేను కోరుకుంటున్నానయ్యా, నన్ను రక్షించు అని కానీ కోరుకుంటే చాలు, ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దానియేలు గ్రంథం 3:17 ఉంది, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని ఉంది. అవును, ఈ మాట ఎవరు పలికారు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు పలికారు. అగ్నిగుండంలో వేసేసారు షద్రక్ మేషక్ అబేద్నెగోలను. ఆ మాట పలుకుతూ ఉన్నారండి, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు
దేవుని బిడ్డలారా, అగ్నిగుండములోని కూడా కాపాడగలడా అంటే కాపాడగలడు. భయంకరమైన ప్రాబ్లమ్స్ నాలో ఉన్నాయి, భయంకరమైన తలకు మీరిన పరిస్థితులు నన్ను ముంచేసాయి. కాపాడగలడా? కాపాడగలడు. తప్పించగలడా? తప్పించగలడు. నీకు జయం ఇవ్వగలడా? ఇవ్వగలడు. అగ్నిగుండమే ఏమీ చేయలేకపోయిందండి. విత్తిని సెకండ్లో మనిషిని కాల్చేస్తుంది అగ్ని. ఆ అగ్ని ఏమీ చేయలేకపోయింది కదా. తలకు మీరిన పరిస్థితులు నిన్నేం చేస్తాయి? మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. సంతృప్తిగా నాపై పరిస్థితులు నేను చేయగలవండి? ఏమీ చేయలేవు. దేవుని బిడ్డలారా, నన్ను రక్షించవయ్యా అని ఆశ నీకుంటే, నన్ను ఇప్పటికైనా రక్షించగలవు అని అనుకుంటే, నన్ను ఎవడు రక్షించలేదులే, నన్ను ఎవడు కాపాడలేదులే, నన్ను ఎవడు బాగు చేయలేదులే, నేను ఎవరి మాట వినేది లేదు, నాది ఇంతే, నా బతుకు ఇంతే అని కానీ నువ్వు అనుకున్నావా, నిన్నెవ్వరు ఏమి చేయలేరు. లేదు, నన్ను బాగు చేసేవాడు యేసు ఉన్నాడు, యేసు దగ్గరికి వెళ్ళాలని టుడే నువ్వు ఈరోజు కానీ నీ పాత బతుకుని కానీ మార్చుకొని నువ్వు కానీ నీ జీవితాన్ని కానీ యేసే చేతిలో పెడితే శుద్ధ సువర్ణంగా చేస్తాడు. ఇసోపుతో ఇమమ కంటే నిన్ను తెల్లగా మారుస్తాడండి ఆయన. అదేం బిడ్డ, పాత బతుకులో ఇంకా నువ్వు ములుగు తేలాడుతున్నావు, ములుగుతున్నావు తేలుతున్నావు, ములుగుతున్నావు తేలుతున్నావు. అయ్యో, ఎంత క్లిష్టమైన జీవితమా నీ జీవితం. ప్రజలందరూ నిన్ను చూస్తే అమ్మో చాలా మంచిదిరా, చాలా మంచోడురా అంటారు. ప్రజల దృష్టికి నువ్వు చాలా మంచోడు, మంచిదానివి. దేవుని దృష్టికి, దేవుని కన్నుకి ఎలా కనబడుతున్నావు? నీ ప్రవర్తన దేవుని కంటికి ఎలా కనబడుతుంది? చాలా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీర్చలేరండి. చాలా చాలా ఈ బాధ మర్చిపోవడానికి చేస్తున్నానండి నేను. దేని బిడ్డ, నీ జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండదు. బంగారం లాంటి భవిష్యత్తు నీ భవిష్యత్తు, బంగారం లాంటి జీవితం నీ జీవితం. బంగారం కంటే శ్రేష్ఠుడివి నువ్వు, శ్రేష్ఠురాలివి నువ్వు. పరిస్థితులకి ఎందుకు లొంగిపోతావు? దేని బిడ్డ, నువ్వు ఇప్పటికైనా యేసు నన్ను రక్షించగలడు అని నమ్మితే చాలు, నమ్మితే చాలు. నువ్వు పొందుకుంటావు యేసై శక్తిని. దేని బిడ్డలారా, ఒకరోజు శిశువులందరూ ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడలో ప్రయాణం చేస్తున్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రం మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, ఇలా వైట్ బట్టలు వేసుకొని. అయ్యో భూతం, అయ్యో భూతం, అయ్యో భూతం అని భయపడుతున్నారు ఈ శిశువులు. ఆ ఆకారాన్ని చూసి, శిశువులారా
భయపడొద్దు, మీ రక్షకుణ్ణి నేనే, యేసుక్రీస్తు ప్రభువుని అని చెప్తే నమ్మకపోతే దేని బిడ్డలారా, అయ్యా పేతురు అంటాడు, అయ్యా నీవు నిజమైన యేసుక్రీస్తు ప్రభువు అయితే నువ్వు నడుస్తున్న సముద్రం మీద నేను కూడా నడుస్తాను, నన్ను నడిపించు అంటాడు. దానికేముంది, పేతురు నడు రా అంటే సకానికి సగం దూరం నడిచి వచ్చాడంటండి సముద్రం మీద పేతురు. మరలా ఏమైందో తెలుసండి, సముద్రం మీద నడిచి వచ్చిన పేతురే మళ్ళా వెనక తిరిగి చూడడం వల్ల మునిగిపోయాడంటండి. ఎవరికండి నష్టం? పేతురుకా యేసుక్రీస్తు ప్రభుకా? పేతురికే. మునిగిపోతుంది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభా కాదే. ఆయన అలాగే ఉన్నాడు నిష్ఠగా సముద్రం మీద, నీటి మీద అలాగే ఉన్నాడండి. ఆయన హ్యాపీగా ఉన్నాడు. మునిగిపోయింది ఎవరు? పాడైపోయింది ఎవరు? పేతురే. వెనక తిరిగి చూశాడండి. వెనక తిరిగి చూడడం అంటే మళ్ళా వెనక బతుకుతున్నాడు. పూర్వం ఏసంటే తెలియలేని కాలం ఏ బతికాడో పేతురు మళ్ళా బతుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అందులోకి వెళ్తా ఉన్నాడు. అయ్యో కదా మానవుడు పరిస్థితి అయ్యో లాగుంది కదా. అప్పుడు మునిగిపోతున్న ఆ పేతురు, అయ్యా నన్ను రక్షించవా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా దేవుని బిడ్డలారా, అయ్యా నన్ను రక్షించవా అని అడగగానే చేయి పెట్టుకొని అలా లేపాడు దేవుని బిడ్డలారా. మునిగిపోతున్న వ్యక్తినండి, మునిగిపోతున్నవాడిని వదిలేసే వ్యక్తి కాదు మన దేవుడు. ఈరోజు నువ్వు మునిగిపోతున్నావన్న విషయం, తేలుతున్నావన్న విషయం నీకు తెలుసు. ఒకసారి అడగొచ్చు కదా ప్రభుని, అయ్యా నేను ములుగుతూ ఉన్నానయ్యా, నేనేం చేస్తున్నాను? నేను మునిగిపోతా ఉన్నాను. మునిగిపోతున్న వ్యక్తిని నన్ను పైకి లేపు ప్రభు అని ఒక్కసారి అడగొచ్చుగా. దేవుడు సమర్థుడు సెలవిస్తూ ఉన్నాడంటే ఏమని? రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేద్దినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అండర్లైన్ చేసుకొని కావాలంటే, యెహోవా మాట పవిత్రమైనది. ఎస్, ఆయన మాట పవిత్రమైనది. ఆయన మాట సెలవు. ఆయన మాట సెలవిస్తే చాలు, అది జరుగుద్దంతే. మీకు అర్థమవుతుందా? నువ్వు మునిగిపోతున్నావన్న విషయం నువ్వు తెలుసుకొని నువ్వు మళ్ళా పాప జీవితమే జీవిస్తున్నావని నువ్వు తెలుసుకొని దేని బిడ్డలారా మరలా అయ్యా నన్ను రక్షించిన ఆయన నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా ఆధారం అని కానీ నువ్వు అడుగునట్లయితే, ఆయన మాట పవిత్రమైనది, ఆయన మాట తిరిగిలేనిది, ఆయన మాట యథార్థమైనది. ఆయన నిన్ను రక్షించగలడు. స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసల్లో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములో ఎండుతో పోల్చాడండి ఆయన మాటల్ని. అమ్మో, దేని బిడ్డలారా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉందాం. మనుషుల యొక్క పద్ధతి ఏంటో, మనుషులు ఎలా ఉన్నారో, భూమి మీద ఎలా బ్రతుకుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో భూమి మీద ప్రజలు దావీదు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రజలు కానీ దేవుని సహాయాన్ని అడిగి, దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని ఏం చేస్తాడో కూడా దావీదు రాస్తా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా,
దేవుడు నీ జీవితంలో లేని కాలం నువ్వు చూడకు. చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ఉన్న కాలాన్ని చూడు, అది చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనిద్దాం, ఈ విషయాల్ని గమనిద్దాం. ఏమండి, యెహోవా నీవు దరిద్రులను కాపాడుదువు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను పాపం చేశాను, దేవుడు నన్ను రక్షించడమో అని అనుకోవద్దు. నువ్వు దూరం అయిపోవద్దు. అర్థమవుతుందా? ఈరోజు నేను పాపం చేశాను, అయ్యో దేవుని బాధ పెట్టానని నువ్వే మరణానికి తెచ్చుకోవద్దు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ కాలంలో చాలామంది అలాగే చనిపోతూ ఉన్నారు. అయ్యో నేను తప్పు చేశాను, మా పేరెంట్స్కి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి వాళ్ళే ఏదో చేసేసుకొని చనిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అవును, నీకు ఆపరిస్తున్నాడు దేవుడు, బంపర్ ఆపరం. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని, నిన్ను ఎలాగైనా రక్షించుకోవాలని, నిన్ను ఎలాగైనా సేవ తీసుకోవాలని, నిన్ను ఎలాగైనా పరలోకానికి తీసుకొచ్చుకోవాలని, నిన్ను నరకములో చూడకూడదని, ఆ నరక యాతన నీకు కలగకూడదని చెప్పి నిన్ను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి నీకు ఇంకో ఆఫర్ ఇస్తాను అన్నాడు. నిత్యము అనే ఆఫర్. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆఫర్ అండి? నిత్యము రక్షిస్తాడంట ఆయన. ఈరోజు రక్షించి రేపు వదిలేసే దేవుడు కాదు, రేపు రక్షించి ఎల్లుండి వదిలేసే దేవుడు కూడా కాదు. ఆయన నిన్ను రోజు నిత్యము 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 రక్షించుకుంటూ ఉంటాడంటండి. ఇలాంటి వారిని ఎవరినైనా చూసావా? ఈరోజు పాపం చేసావు రైటే, ఈరోజు రక్షణ నీకు లేదు, కోల్పోయావు. మరి రేపు రక్షణ ఉంది కదా, రేపు రక్షణ కొరకు ప్రార్థన చేసుకొని రేపటి నుంచి ఇంక జాగ్రత్తగా ఉండవు. పోనీ రేపు పాడైపోయావు, తెలుసుండో తెలియకుండో పాడైపోయావు. పోనీ రేపు పాడైపోయావు, తెలుసుండో తెలియకుండా రేపు రక్షణ పాడు చేసుకున్నావు. ఎల్లుండి రక్షణ ఉందిగా, దాన్ని ఉపయోగించుకుందాం. నిత్యము రక్షించుకునే ఆ యేసు దగ్గర మనం ఉందాం. ఆ యేసును మనం కోల్పోవద్దు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని దేవుని ఆశిస్తూ ఉన్నాడు. నీలో మంచితనం బట్టి కాదు, నువ్వు దేవుని పోలికలో ఉన్నావు కనుక. అర్థమవుతుందా? నీలో నాలో మంచితనం ఉండదు కాదండి, మానవుల్లో మంచితనం కాదు. మనము దేవుని పోలికలో ఉన్నామని దేవుడు రక్షించుకోవడానికి ఆశపడుతూ ఉండడం కారణం. నువ్వెవరి పోలికలో ఉన్నావు? దేవుని పోలిక. నీ పోలిక దేవునిది కనుక ఆ పోలికని అపవాది పాడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆ పోలికలో లేకుండా చేయాలనుకుంటున్నాడు. మా అమ్మ ఒకప్పుడు చాలా అందంగా ఉండేది, బొజ్జిగా భలే ఉండేది. ఇప్పుడు పాడైపోయింది. మా నాన్న గొర్రెలు కొన్న దగ్గర నుంచి కాలు మెక్కుతుంది. నా హృదయంలో గుచ్చునట్టు అనిపిస్తున్నాయి. మా అమ్మకి ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ. గుచ్చునట్టు అనిపిస్తుంది. మా అమ్మని చూసినప్పుడల్లా గుచ్చుతూ ఉంటుంది నాకు. ఇదేం బతుకురా, మీ అమ్మ నాన్న నువ్వు చూసుకోలేకపోతున్నావు అని అనిపిస్తుంది నాకు. ఒకవైపు అనిపిస్తుంది, నేను యథార్థమైన సేవ చేస్తున్నాను కనుక, దేవునికి ఇష్టానుసారంగా నేను సేవ చేస్తున్నాను కనుకనే నేను ఈ బతుకుతున్నాను.
లేదా ఆడి మీద చేసి ఈడి మీద చేసి ఈడి మీద చేసి ఏమండి మినిస్ట్రీల్లో జాయినింగ్ అయ్యి ఆ సేవకుడి కింద ఉండి ఈ సేవకుడి కింద ఉండి ఈ సేవకుడు చెప్పినట్టు ఆ సేవకుడు చెప్పినట్టు విని ఏమండి ఆ ఆశ్రయమని ఈ ఆశ్రయమని ఏమండి ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క సంఘం అని ఆ యొక్క సంఘం అని చేరి అందులో చేరి ఈ దీని మీద పడితే బోల్డ్ డబ్బులు నాకు వస్తే మా ఫ్యామిలీ నేను పోషించుకోవచ్చు. నాకు అది వద్దు. దేని బిడ్డలారా, నాకు ఈ విషయంలో నాకు ఆనందం కలుగుతుంది. మళ్ళా ఈ విషయంలో నేను బాధపడిన ఈ విషయంలో నాకు ఆనందం కలుగుతుంది. రూపురేఖలో అపవాది పాడు చేస్తాడండి. దేవుని రూపాన్ని నీలో నుంచి తీసివేస్తాడు. నువ్వు పాపం చేసుకుంటూ వెళ్తే రేపు దేవుని రూపం పోతుంది నీలో. దేవుని రూపం పోతుంది. దేవుని రూపం నీలో పోయినప్పుడు నువ్వు ఇక బలహీనుడు అయిపోతావు. బలహీనుడు అయిపోయినప్పుడు నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఇంక నరకానికి తప్ప పరలోకానికి వెళ్ళడానికి సాయిస్ ఉండదు. కారణం, రూపాన్ని పోగొట్టుకున్నావు అండి. నీ చేతిలో నన్ను చెక్కుము, నీ ఆత్మలో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. వండర్ఫుల్ పదాలు ఇవి. అర్థం చేసుకుంటేనే కానీ అర్థం అవ్వదు. శిల్పి చేతిలో నేను శీలనయ్యా, అనుక్షణము చెక్కితేనే కానీ ఒక రూపం రాదు, నన్ను అనుక్షణము చెక్కు అని ఒక భక్తుడు కలం పట్టుకొని పెన్ను పట్టుకొని రాస్తూ ఆ మాటలు మనకు అందించాడండి ఆ వ్యక్తి. ఏమండి, చెక్కుతున్న క్షణాల్లో మనకు రూపం రావాలి కానీ, దేవుని రూపం రావాలి కానీ ఈ రూపం పోకూడదు. అంటే నిన్నెవడు చెక్కుతున్నాడు? అపవాది చెక్కుతున్నాడు. అయ్యో అనిపిస్తుంది కదండి. ఈ రూపం పోతుంది. శిల్పి చెక్కితే ఆ శిల్పి ఎలా చెక్కాలో ఆ వ్యక్తికి తెలుసు. ఒక రూపం వస్తుంది. కానీ ఇంకో వ్యక్తి చెక్కుతున్నాడు మనల్ని. ఈ రూపం పోతుంది, ముసలి రూపం వచ్చేస్తుంది. ఈ ఏంటంటారు, శరీరం ముడతలు పడిపోతుంది. అయ్యో అనిపిస్తుంది కదండి. నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోలేదని చెప్తావా? పాడు చేసుకోలేదు. నీ అందాన్ని నువ్వు పాడు చేసుకోలేదు. దేవుడిచ్చిన రూపం ఏది? నువ్వు తయారు చేసుకున్న రూపం ఏది? ఈ చెయ్యి నేనే ఇరగొట్టుకున్నానండి స్తంభం ఎక్కి. దేవుడు రేపు నన్ను అడగడా, కుమారుడా నిన్ను నేను ఎలాగ చేశానా, వంకరగా చొట్టగానా? లేదయ్యా. మరి దుమ్మెందుకు ఎలా చేస్తుంది, అవ్వింది? అయ్యా నా శరీరం అనుకొని నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటే ఇరిగిపోయింది అయ్యా. అరే నీ శరీరం మీదే నీకు జాగ్రత్త లేదు, ఇంక పరలోకం చూడలేని పరలోకం మీద నీకు జాగ్రత్త ఉంటుందా? దాని గురించి నీకు తెలుసా? నువ్వు స్నానం చేసేటప్పుడు ఇలా చేసేసి సొబ్బేడేసుకొని బట్టలు వేసేసుకుంటావు కదా, దాన్ని ముందు ఏం చేయాలా అని చక్కగా నీళ్ళు పోసుకొని చక్కగా రుద్దుకొని, ఆ తర్వాత మళ్ళా నీళ్ళు పోసుకొని సొబ్బెట్టుకొని చక్కగా పామి చక్కగా మళ్ళా నీళ్ళు పోసుకొని చక్కగా టవల్తో రుద్దాలి. చక్కగా అందంగా అన్నీ చక్కగా అవయవాలన్నీ రుద్దుకొని బట్టలు వేసుకొని హ్యాపీగా. ఈ టేబుల్ నీకు తెలీదు, ఈ క్రమం నీకు తెలీదు. ఇలా వేసేసుకొని ఇలా తోమేసి
ఒరే, నీ శరీరం ఇచ్చింది, నీ శరీరాన్ని నువ్వే శుభ్రం చేసుకోవడం రాదురా? రక్షణ నువ్వు కాపాడుకోగలవా? బా, శరీరం కనబడుతుంది అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే. ఆ శరీరాన్ని ఎన్ని విధాలుగా నువ్వు చెక్కుకున్నావో, వంకలు తింకరు, కురుపులు, గజ్జి, తామర, ఈ చేతులతో చేసిన మట్టి రూపాన్ని చేసి నీకు ఇస్తే దాన్ని తామరగా, గజ్జిగా, వంకర తింకలుగా చేసుకున్న నీ శరీరం మీదే నీకు జాగ్రత్త లేదు కదా. చూడలేని పరలోకం మీద నీకేమన్నా జాగ్రత్త ఉంటుందిరా? నువ్వు రాగలవరా? బా, నీకు అర్థమవుతుందా మనిషి ఎలాగున్నాడో? మనిషి ఏ విధంగా ఉన్నాడండి? అయ్యో అనిపిస్తుంది కదా. ముడ్డంట రక్తం పడ్డం కారణం మనిషి చేసుకున్న పద్ధతి కదా. దేని బిడ్డలారా? అయ్యో, దేవుడు నిన్ను అలా తయారు చేశాడా? నిన్ను అలా ఉంచాడా? ఇప్పుడు పుట్టంగానే పచ్చకావర్లండి, పుట్టంగానే ఐసీలో పచ్చకావర్లు తనిఖీ చేయించాలి. అయ్యో, ఆ తల్లి చేసిన పాపం కాదా? ఆ తండ్రి చేసిన పాపం కాదా? పిల్ల బరాయిస్తుందే, అయ్యో కాదా? ఈ పాపం పోతుందా? దేని బిడ్డలారా, నిత్యము నిత్యము ఆ రక్షణ కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? నాయనా, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడు అని నువ్వు రక్షణ కోరుకోవాలట. దేవుడేంటో నీకు తెలుసుకోవాలి. నువ్వు ముందు నువ్వేంటో దేవుని ఎదుట నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియకుండానే బైబిల్ పట్టుకొని వచ్చి స్తోత్రం వేసాయి అని చెప్పి 2 మాటలు విని పోవడం కాదు. దేని బిడ్డ, జాగ్రత్త. కింద మనం చదువుకుందాం. ఇంకా మనం చదువుకుందాం. చూడండి దేని బిడ్డలారా, యెహోవా నువ్వు దరిద్రులు కాపాడుదువు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు. నరుల్లో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు చూడండి, నరుల్లో ఏ ప్రవర్తన అంటేనా? నీచమైన ప్రవర్తన ప్రబలమైందంటండి, ఎక్కువైపోయింది, విస్తరించిందంటండి. నిన్న నేను కోర్టులో కానీ వెళ్తుంటే ఒక చిన్న బాబు, ఇంత బాబు బీడీ కాలుతున్నాడు. ఆ బీడీ కాలుతున్నాడని చెప్పి వేరొకడు ఫ్రెండ్ వాళ్ళ తండ్రికి వెళ్ళి చెప్తే ఆ తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఆడు బతుకుతాడు, నీ బతుకు నువ్వు బతకరా అని చెప్తున్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. మరొక మాట మాట్లాడలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. దేని బిడ్డలారా, మరొక మాట మాట్లాడలేదు. ఎవరు బతుకు వాళ్ళు బతికేలాగైతే దేవుడు ఎందుకు, ఈ బైబిల్ ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు? నువ్వు మందిరానికి రావడం ఎందుకండి? నేను విశ్వాసిని అని చెప్పుకోవడానిక అవసరం లేదండి. పాపానికి ఎంకరేజ్ చేసే మనుషులు ఉన్నారు, కానీ పరిశుద్ధమైన జీవితం జీవించడని చెప్పేవాడు ఒక్కడు లేడండి. లేడండి. నీచమైన ప్రవర్తన ప్రబలమైపోయిందంట. నీచ ప్రవర్తన ప్రబలమైపోయిందంట. దేని బిడ్డలారా, ఎక్కువైపోయిందంటండి. అయ్యో కదా,
బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కామ్గా వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని ఎవ్వరు అడ్డుపడరు. మా కొరకైతే మీరు రాలేదు, మీరు దేవుని కొరకు వచ్చారు. మీ బతుకులు మీరు కాపాడుకోవడానికి వచ్చారు. మీకు అర్థమైందండి? మీకు ఎవరికైనా పళ్ళు ఉంటే మీరు చక్కగా మీరు వెళ్ళొచ్చు, అందులో ఏం మొహమాటం లేదు. మా కొరకైతే మీరు రాలేదండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ కొరకు మీరు వచ్చారు. నా కొరకు మీరు ఏడొద్దమ్మా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడండమ్మా అని చెప్పి యేసయ్య అన్నారు. కనుక దైవజనులను పోషించాలా? దైవజనులను పోషించడానికి నువ్వు రాలే. అర్థమైందండి? జాగ్రత్తగా విని మీ బతుకుల్ని మీరు కట్టుకుని దేవుని యందు నమ్మకంగా ఉండి దేవునితో ఉండి పరిశుద్ధంగా ఉంటే అది మీకే మంచిది. మాకేమివ్వరు కాదండి. మీరు పరలోకం వెళ్తారు, నాకేమన్నా ఇస్తారా? అమ్మో అక్కడ బంగారపు విల్లు నాకు ఇవ్వంటే నాదిది అంటావు. అవునండి, నీ ఒంటి మీద ఒక తులం బంగారం ఉందనుకోండి, అమ్మ ఒక్కసారి పెట్టుకుంటాను ఇవ్వమ్మ అంటే నేను ఇవ్వనండి అంటావు. నీ డబ్బు ఏమన్నా నాకు ఇస్తావా? ఇవ్వరు కదా. అలాంటిది ఎందుకండి? అది మీకు దేవునికి ఉన్న సంబంధం. అర్థమవుతుందా? జాగ్రత్తగా. నీచమైన ప్రవర్తన ప్రబలమైపోయిందంటండి. నీచమైన ప్రవర్తన. దేని బిడ్డలారా, 2 సంవత్సరాల పాపని ఒక వ్యక్తి టాయిలెట్ కానీ వెళ్తే, బాత్రూమ్ కానీ వెళ్తే, ఆ పాపని ఏమండి చేయి పెట్టేసి ఆ ఓల్డ్ చింపేశాడండి. పాప ఓల్డ్ని చింపేస్తూ ఇప్పుడు హాస్పిటల్లో బతుకుతుందా చచ్చిపోద్దని వేదన పడుతున్నారండి. చెయ్యి పెట్టి చినికలేలు పెట్టి చింపేశాడంతే. నీచ ప్రవర్తన దేని బిడ్డలారా. ప్రజలు ఎలాగైపోయారు? ఏ కాలంలో ఉన్నాం మనం? అయ్యో కదా దేని బిడ్డలారా, అయ్యో కాదు. ఎవరికి నచ్చినట్టు వారే బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వారే ప్రవర్తిస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వారే నడుచుకుంటున్నారే. అయ్యో, ప్రబలమైపోలేదా పాపం? నీచమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. నీచమైందండి ప్రవర్తన. నీచంగా ప్రవర్తిస్తున్నారండి, నీచంగా. బైబిల్ పట్టుకుంటారండి, బైబిల్ పట్టుకుంటారండి. సాయంత్రానికి వాళ్ళు ఏం చేస్తారో వారికే తెలియదండి. ఉదయం బైబిల్ పట్టుకున్నారా, మళ్ళా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండదే. ఇప్పుడు తర్వాత సాయంత్రాలు గట్ట అయ్యేటప్పుడు వాళ్ళ చేతిలో బీరకాయలు వచ్చేస్తాయి. అయ్యో కదా, అయ్యో. వాళ్ళ చేతుల్లో చుట్లు వచ్చేస్తాయి, వాళ్ళ చేతిలో పాపం వచ్చేస్తుంది కదా. నీచమైన ప్రవర్తన ప్రబలమైపోయిందంట దేని బిడ్డ ప్రజల్లో. ఇది ఎలాగ పోయేది? నేను పాపం చేస్తున్నానయ్యా అని నువ్వే గమనించుకొని, అయ్యో పాపం చేస్తే నేను పరలోకి వెళ్ళను, నరకానికి వెళ్ళిపోతానని చెప్పి, పాపములో మధురం ఉంది, పాపములో ఏమండి హ్యాపీ ఉంది, పాపములో సంతోషం ఉంది, పాపములో ఆనందం ఉంది. అయ్యో, పాపములో ఆనందం సంతోషం అన్నీ ఉన్నాయి, కానీ పాపం చేసేటప్పుడు నేను పరలోకం వెళ్ళనే అని చెప్పి, యేసయ్యా నువ్వు నన్ను రక్షించగలవు అని చెప్పి నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే చాలు, యేసయ్య నిన్ను రక్షించడానికి సమర్థుడన్న విషయం నువ్వు గమనించు. ప్రజల్లో పాపం ప్రబలమైపోయినప్పుడు, నీచమైన ప్రవర్తన ప్రబలమైపోయిన దాన్ని మీరు గమనించి, అయ్యో నీచమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నాను నేను కూడా అని నువ్వు గుర్తెరిగి గమనించుకొని చర్చి నుంచి బయటికి వెళ్ళగానే ఏమంటే లోపల ఉన్నాయి అన్నీ బయటకు వచ్చేస్తాయి. బూతు మాటలు. వస్త్రాలు లోపల ఉంటాయి అవయవాలు, వస్త్రాల లోపల ఉన్న అవయవాలు బయటకు వచ్చేస్తాయండి.
యేసయ్యా అన్న నోటితోనే బూతు మాట్లాడడానికి నీ నాలుక ఎలాగొస్తుందండి. అందుకనే నాలుక కోసేస్తాడంటండి. పైన ఉంది 4వ వచనం 3వ వచనంలో, ఏహో విచ్చుకమలాడు పదవులన్నింటిని బేకమలాడు నాలుకలన్నింటినీ కోసివేయనుంది బైబిల్. చూచూ 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 ఊరుకోవడానికి అయినా ఏమైనా మనిషి అనుకున్నావా? ఆయన పరిశుద్ధుడు. నీ పాపానికి ప్రతిఫలం భూమి మీదే చూస్తావు. ఎవరు చేసే పాపములు వాళ్ళే భూమి మీద అనుభవించి చచ్చిపోతారంతే. భూమి మీద అనుభవించకుండా ఉండరు, అనుభవిస్తారు. జాగ్రత్త దేని బిడ్డలారా, జాగ్రత్త. నీచమైన ప్రవర్తన అయిపోయింది ప్రజలు. నా ఇష్టం అండి, నాకు బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తప్పించుకోవడానికి సంపాదించడానికి జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఏదన్నా చేస్తాను నేను. అయ్యో కదా, ఎలాగైపోయిందండి లోకం, ఎలా మారిపోయింది. అయ్యో ప్రపంచం ఎలాగైపోయింది. ప్రజలు, భూమి మీద ఉన్న ప్రజలు ఎలా మారిపోయారు. ఎవరిష్టం వాళ్ళదేనండి. ఎందుకని? నీ గుడ్డ కట్టుకుంటున్నా, నీ కూడు తింటున్నావు. నీ గుడ్డు కట్టుకున్నా, నీ కూడు తిన్నా ఒకరికి లోబడాలి దేని బిడ్డలారా. చెప్పేవాడు లేకపోతే చేసినవాడు చెడిపోయాడట. చెప్పేవాడు నీ దగ్గర ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నావా? నీచమైన ప్రవర్తన ప్రబలమైపోయింది. కనబడలేదు, వారిష్టం వాళ్ళదే, ఎవరు చూడలే అనుకునే ప్రవర్తన, నీచమైన ప్రవర్తన. అయ్యో కదా. దేని బిడ్డలారా చూద్దాం, కింద వచ్చిన ఏమండి, నరుల్లో నీచమైన ప్రవర్తన ప్రబలమైనప్పుడు దృష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దుష్టులంట గర్విష్ఠులైపోతారట. ఏమైపోతారండి? గర్విష్ఠులైపోతారట. చూడండి, ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు పాపం చేసినప్పుడు నువ్వు మందిరానికి వచ్చావు, రాత్రి పాపం చేసేసావండి, ఉదయం లేకగానే మందిరానికి వచ్చేసావు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కొద్ది రోజులకి ఏమైపోతుందంటే మందిరానికి రావు. బైబిల్ పట్టుకో, బైబిల్ ఆ మాత్రం దూరం పెడతావు. నువ్వు ఈ దేనికి అలవాటు పడిపోయావో దానికి అలవాటు పడిపోయి ఎవరి మాట వినవు. దాన్ని ఏమంటారంటే గర్వం అంటారు. బైబిల్ చెప్తుంది దృష్టుడిగా మారిపోయావు అని సెలవిస్తుంది బైబిల్. దుష్టులు జాబితాల్లోకి పోయావు. ఎవరి మాట వినవు. ఇంకా పిచ్చుకోక అర్చినట్టు అరుతావు. జాగ్రత్త దేని బిడ్డలారా. దుష్టులు ఏం చేస్తారని అంటే వాళ్ళు గర్విష్ఠులు అయిపోతారట. పాపం అంట పరిపక్వం అయిపోయి గర్భానికి అంటదంట. ఆ గర్భం పాపానికి అంటదంట. దేని బిడ్డలారా, పాపం పరిపక్వం అయిపోద్దట. పాపం గర్భానికి అంటది. గర్భాన్ని పడితే ఆ గర్భం కంటదంటండి. పాపాన్ని కంటదట. ఆ పాపం కండం ఏంటంటే నరకం. మగోళ్ళారా, మీరు పిల్లలకు అంటారు ఎలాగా? నరకం, నరకం. జాగ్రత్త, జాగ్రత్త. మీరు దేనికి అంటున్నారు? దేన్ని? నరకన్నా పాపాన్నాక అంటున్నారు. అయ్యో కదా. ప్రజలు ఎలాగున్నారండి? బైబిల్ సెలవిస్తుంది. నువ్వు కూడా అలాగున్నావా? నీ ఆలోచనలు అలాగున్నాయా? నీ ప్రవర్తన అలా ప్రవర్తిస్తున్నావా?
అయితే ఈ వాక్యం నీకోసమే, సరి చేసుకో. సరి చేసుకో, నీకోసమే, నువ్వు సరి చేసుకో. ఎవరి కోసమో కాదు, ఎవరో బాగుపడతారని కాదు. ఆహా, నీకోసం నువ్వే రక్షించుకో, నీకోసం నువ్వే కాపాడుకో, నీకోసం నువ్వే నీ ప్రవర్తన సరి చేసుకో, నీకోసం నీవే. ఒకసారి ఆలోచించు, తరతరాలు యుగాలు ఆ నరకంలో కాలే నీకోసమే నువ్వు సరి చేసుకోవాలి. అమ్మో కాలకూడదే. అగో ధనవంతుడు ఉన్నాడు, భూమి మీద సుఖాన్ని అనుభవించాడు, తాగాడు, తిన్నాడు, పడుకున్నాడు, అనేక మందిని తాగిపించాడు, చచ్చిపోయాడు. లాజరు ఉన్నాడు, పేద లాజరు. ఆ ధనవంతుడి యొక్క ఆ గేటు దగ్గర ఆ ధనవంతుడు ఎంతవరకు బతికాడో అంతవరకు ఆ పేద లాజరు కూడా బతికాడంటే. ఎక్కడ? ఆ గేటు దగ్గర. ఈరోజు కాకపోయినా ఆ రోజుకైనా రేపైనా ధనవంతుడు మన యజమానుడు మారుతాడు. ధనవంతుడు ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి మెతుకులు ఎలా పాడైతే ఏరుకొని తిన్న వ్యక్తి, అడుక్కున్న వ్యక్తి, అన్నం లేదే అని కొడుకు పెట్టుకొని దిక్కుమాలు బతుకుతున్న వ్యక్తి, తన ఆరోగ్యం బాగుండేది కాదు, హాస్పిటల్కి చూపించుకోవాలన్న ఒక రూపాయి కూడా లేదు. కుక్కలు నాకే తన శరీరాన్ని, కురుపులు సీమి నెత్తిరి కుక్కలు నాకేయండి. తన శరీరం కుక్కలకి పనికొచ్చింది. కుక్కలకి పరిశుద్ధమైన జీవితం జీవిస్తే భూమి మీద కుక్కలేనండి నీ దగ్గరికి వస్తాయి. భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవిస్తే కుక్కలే నీ శరీరం తింటాయండి. భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆరోగ్యం బాగుండదండి. భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవిస్తే సుఖం ఉండదండి, సంతోషం ఉండదండి. ఎప్పుడు బాధే. దీనికి నువ్వు రెడీయా? దీనికి నువ్వు అనుభవించడానికి నువ్వు అర్హుడివేనా? ధనవంతుడు చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత పేదలాజరు కూడా చచ్చిపోయాడు. తన అబ్రహాము కుడి రొమ్మున మీద ఆనుకున్నాడంటండి, కుడి భుజం మీద కూర్చున్నాడట. నరకములో నుండి పరలోకం చూస్తూ కనబడుతుందట బైబిల్ సెలవిస్తుంది. అయ్యా, భూమి కిందన నరకం ఉంది, భూమి అడ్డదు. అయ్యా, భూమి పైన మేఘాలు ఉన్నాయి, నరకంలో నుంచి పరలోకం చూడగలమా? చూడగలం. అడ్డదు. అయ్యా, 3 ఆకాశాలా 7 ఆకాశాలా? మరి అంత కింద నుండి అన్న ఆకాశాల పైన ఉన్న పరలోకాన్ని చూడగలమా? చూడగలం. అడ్డం. ఎలాగయ్యా? ఏంటి ప్రూఫ్? బైబిల్ సెలవిస్తుంది. పేద లాజరు తన చినికలేనుకున్న ఒక చిన్న బొట్టు, నీరు బొట్టు, చినికలేనుకున్న చిన్న నీరు బొట్టు. ఓ పేద లాజరు, నీ చినికలేనుకున్న చిన్న బొట్టు, నీరు బొట్టు నాకు ఇవ్వా అంటే చూశాడా? ఆ నీరు చుక్క కూడా కనబడుతుందా? ఇది నిజం, కనబడుతుంది. కనబడుతుందా? కనబడుతుంది. నరకంలో నుంచి పరలోకం కనపడుతుందా? కనబడుతుంది. పరలోకం నుండి నరకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలమా? మాట్లాడగలం.
ఏంటి ప్రూఫ్ చెప్తున్నాడు చూడండి. అయ్యా, ఇప్పుడు పేద లాజరుకున్న చినుకులు పట్టుకున్న నీరుని నువ్వు అడుగుతున్నావే, పేద లాజరు నీ గేడి దగ్గరే ఉన్నాడు. ఇన్ని మంచినీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. ఇంత అన్నం పెట్టావా? పెట్టలేదు. నీకు కూడా ఇవ్వడానికి అవదా? అయ్యా, నా మాట అయితే పోతే పోని, నాకు అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళన్నా రక్షించిన ఆయన. ఇప్పుడు నరకంలోకి వెళ్ళి రక్షణనే జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నరకంలోకి వెళ్ళి ఇప్పుడు రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ధనవంతుడు. అప్పటి వరకు రక్షణ అన్నది భూమి మీద ఆడి జ్ఞాపకం రాలే. పాపం భూమి మీద ప్రబలమైనప్పుడు పరిశుద్ధమైన మాటలు నీకు చెప్తే ఏమర్థం అవుతాయండి? 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు, నువ్వు ఎవరిని అడిగినా నీకు డబ్బులు ఇస్తారు. ఎందుకని? అరే రేపు శాలరీ వేసేస్తాడు రా, నాకు డబ్బులు అయ్యి ఫోన్పే చేయి, బీరకాయలు ముందుకాయలు కొనుక్కోవాలా, వేసేస్తాడు. మేము ఎవరిని అడిగినా ఎవరండి మేము. ఎందుకని? సేవకుడికి ఏమొస్తాయి? ఆడివ్వగలడా? మళ్ళా అప్పు తీర్చగలడా? 1 రూపాయి ఓడదు వీడికి అంటారు. మాకెవరెవరు ఒకవేళ ఇవ్వాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు 1 రూపాయి ఇవ్వాలంటే. నీకు ఒక్క ఫోన్ చేస్తే చాలు, ప్రబలమైపోయింది. అయ్యో, నువ్వు నేనేం చేయాలి? నువ్వు నేనేం చేయాలి? నిన్ను నన్ను ప్రభు ఏం చేయమనా అంటున్నారు. ఆయన నీదున్నదంతా డబ్బు ఇచ్చేయమంటున్నాడా? లేదండి. దేని పెట్టారా? జాగ్రత్త కదా, జాగ్రత్త. గర్విష్ఠుడిగా అవ్వకు, దేవునికి గర్విష్ఠుడిగా మారొద్దు. గర్వకు ముందు, నాశనకు ముందు గర్వం వస్తుందట. ఏమొస్తుందండి? నాశనానికి ముందు గర్వం మదులుతుందంట మనసులో. గర్వం అంటే ఏంటి? నువ్వు తిరగడం, తాగడం, నీ విచ్చలవిడి మాటలు, అబద్ధాలు, గర్వానికి చూచినవన్నీ. జాగ్రత్త కదా. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడన్న విషయం మర్చిపోకే. నీకోసం యేసు తన రక్తాన్ని కార్చారన్న విషయం మర్చిపోవద్దు. నిన్ను పరలోకం చేర్చడం కొరకే వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించన్నారని నీకోసకే ఆ మాట అన్నారన్న విషయం మర్చిపోకే. నిన్ను క్షమించడానికి ఇప్పుడు కూడా సమర్థుడైన ఈ రోజుతో నీ పాపం విడిచిపెడితే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా పాపం వైపు చూడనని చెప్పి ఈరోజే ఇంక నేను తిరగనయ్యా, అందులో హ్యాపీనెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ నాకు వద్దు నాయన. నేను ఏదైనా సంతోషం పడాలని అంటే పరిశుద్ధత కొరకే నేను సంతోషం పడతాను, కానీ పాపం నిమిత్తం నేను సంతోషం పడినయ్యా. పాపం చేస్తే నాకు సంతోషం అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా సరిపోలేదయ్యా సంతోషం, ఇంకా ఖర్చుతుందయ్యా. ఆ హ్యాపీనెస్ నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నానయ్యా. డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను. ఒకసారి మనం బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. దేని బిడ్డలో 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలగదు,
నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రైజ్ అలా. మళ్ళీ చదువుతున్నాను దేని బిడ్డలారా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేతువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. వా, ఎక్కడా సుఖం? ఆయన సన్నిధిలో. ఎక్కడా సంతోషం? సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో. ఎక్కడ సుఖం? ఆయన కుడి చేతిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనిద్దాం ఈ విషయాన్ని. సంతోషం ఎత్తుక్కుంటున్నాం, ఏమండి? సుఖాన్ని ఎత్తుక్కుంటున్నాం, డబ్బెట్టి కొనుక్కుంటున్నాం. సుఖం, సంతోషం ఈ డబ్బుతో కొనుక్కునేది కాదు. సుఖం, సంతోషం నీవు భక్తి చేస్తే, నాయనా నన్ను రక్షించు అంటే, నువ్వు చనిపోయే వరకు కూడా ఆ రక్షణను కాపాడుకుంటే ఈ కృప నీకు దొరుకుతుంది. లేకపోతే దీన్ని పోగొట్టుకుంటాం. బైబిల్ సెలవిస్తుందండి, నీ సన్నిధిలో సంతోషం ఉంది, నీ కుడి హస్తములో సంతోషం, సుఖాలు ఉన్నాయి. ఎక్కడున్నాయండి సుఖం? ఆయన హస్తములో ఉన్నాయి, ఆయన కుడి హస్తములో ఉన్నాయి, ఆయన కుడి చేతిలో ఉన్నాయండి సుఖం. నువ్వు ఎక్కడెక్కడ ఎదిగితే ఎలాగండి? ఎదిగితే దొరికేది కాదు ఇది. మరలా నేను చెప్పడానికి, నేను వచ్చే ఆదివారం ఉండను నాకు తెలియదు. ఎందుకని? ఎప్పుడు మానవుడు చచ్చిపోతాడో, ఎప్పుడు మానవుడు చనిపోతాడో మనకు ఎవరికి తెలియదు. ఒకవేళ దేవుని ఆలస్యమై మళ్ళా దేవుడు నిలబెడితే ఏమో, కానీ ఈ విషయం నీకోసమైన విషయం మర్చిపోకు ప్లీజ్. సంతోషాన్ని, హ్యాపీని ఎత్తుకుంటున్నావా? దేవుని విడిచి ఎక్కడా దొరకదు. యేసయ్య సన్నిధిలో ఉంది సుఖము. యేసయ్య సన్నిధిలో ఉందండి ఆనందం, సంతోషం, హ్యాపీనెస్. ఆయన అక్కడ ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఉత్సాహమే. నిన్ను అక్కడ ఏడిపించేవారు ఎవ్వరు ఉండరు. అక్కడ నిన్ను కనిపించేసేవారు ఎవ్వరూ ఉండరు. నీకు ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో నువ్వు నిత్యము ప్రభుని స్తుతించుకోవడమే. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. కంట మారిపోద్దామో? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. మంచినీళ్ళు కావాలమో? లేవు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆకలేస్తుందమో? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఒరే రారా అలా పని చేసేద్దాం? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నిద్ర వస్తుందమో? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నానా సీయత్తుంది కడిగే? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఏమే అన్నం ఉడికిపోయిందా? ఉడికిపోలేదు. అన్నం పెట్టు. అలాంటి ఏముండవు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. బట్టలు ఉతకాలమో? లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇంక ఇంతేనండి నిత్యము కూడా. నీకు నోరారిపోయేది ఉండదు, ఆకలేసేది ఉండదు, నిద్ర వచ్చేది ఉండదు, కుటుంబం ఉండదు, పిల్లలు ఉండరు. దేవుడితోనూ నీతోనూ, దేవుడు నీవు పరిశుద్ధులు 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 అంటూ ఉండడమే. నీ నాలుకే పరిశుద్ధ 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 అని పరలోకములో పరిశుద్ధత కొరకు నీ నాలుక పలికే బదులు ఏంటి, భూలోకంలో నీ నాలుక లోపల ఉన్న అవయవాలన్నిటి బూతులు మాట్లాడితే
ఆ పరిశుద్ధతని వర్ణిస్తుందా పరలోకంలో నీ నాలుక? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. అయ్యో కదా, అయ్యో కదా. ఎందుకండి పాడు చేసుకుంటాం అంత బ్రహ్మాండమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని, అందమైన జ్ఞానాన్ని, అందమైన బుద్ధిని, అందమైన మంచి నాలెడ్జ్ని? ఎందుకండి 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 పాడు చేసుకుంటాం? ఎందుకండి చేతులారా పాడు చేసుకోవడం? ఎందుకండి ఎందుకండి పాడు చేసుకుంటాం? ఎందుకండి? గమనించండి. మనం అందరినీ, ప్రభా ఈరోజు నన్ను రక్షించండి అయ్యా, పాడైపోయిన ఉన్నాను అని నువ్వు అడిగినట్లయితే తప్పనిసరిగా అండర్లైన్ చేసుకోమన్నాను కదా, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు రక్షణ మళ్ళా పోయిన రక్షణ మళ్ళా నీకు అనుగ్రహింపు చేసి మళ్ళా నిన్ను నమ్మకస్తుడని దేవుడు ఆయన నోటితో నిన్ను పిలిచే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా 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 మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. విడుదల కలగచేయి ప్రభా, విడుదల ఇవ్వయ్యా. ఏ పాపం అయితే చేస్తూ ఉన్నాను, ఏ విషయంలో అబద్ధం ఆడుతూ ఉన్నాను ప్రభా, రక్షించు నాయనా. నువ్వు నిన్ను అడిగితే తప్పనిసరిగా మీరు రక్షిస్తారట. చేసి ఏ విషయంలో మీ బిడ్డలు మీరు రక్షించాలో ఆ విషయంలో మీ బిడ్డలు మీరు రక్షించండి నాయన. రక్తంతో కడుగు, ఈ రక్తంతో కడుగు. కఠినాన్ని, హృదయాన్ని కఠినం చేసుకున్న నీతో అప్పటి వరకు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినా కూడా నీ హృదయం కరగలేదా? అయ్యో కదా, అయ్యో కదా. నీ మీద దేవుని ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసిన నీతో కదా దేవుడు ఇప్పటి వరకు మాట్లాడేది. యేసయ్యా
దేవునికి చెప్పండి. ప్లీజ్, నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అయితే ఏ విషయంలో ఆడుతున్నావు? నువ్వు ఇంకా ఏ ఏ పాపాలు చేస్తున్నావా? అయితే ఏ ఏ పాపాలు చేస్తున్నావు? వాటిని అన్నిటిని విషయమై ప్రభు దగ్గర మీరు పెట్టండి. ఈ విషయంలో నేను దొరికేను ప్రభా, ఈ విషయంలో నేను లోబడిపోయానయ్యా, ఈ విషయంలో నేను బానిస అయిపోయాను, నన్ను రక్షించిన ఆయన. రక్షించగలవా? దయచేసి రక్షించిన ఆయన. ఒకవేళ వదిలేస్తే ఇదే నేను కంటిన్యూ చేసేస్తానయ్యా, ఎవరు చూడలేదులే అని ఇదే నాకు అలవాటు అయిపోద్దయ్యా, నన్ను రక్షించిన ఆయన అని చెప్పి పాపాలు చేస్తున్నారో ఆ బిడ్డల్ని ఆ పాపాల నుంచి విడుదల కలిగి చేయండి. తాగుడు ప్రభా, ఆ యొక్క పాపం నుంచి విడుదల ఇవ్వండి. వ్యభిచారం అనే పాపం నుంచి విడుదల ఇవ్వండి. అబద్ధాలు అనే పాపం నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. దొంగతనం అనే పాపం నుంచి విడుదల ఇవ్వండి యేసయ్యా. మోసకరమైన మాటల నుంచి విడుదల ఇవ్వండి. ఆ మాట ఈ మాట అక్కడ పెట్టి ఆ మాట ఇక్కడ పెట్టే మనిషి ఆ మాటల నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. యేసయ్యా, పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి, పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. నీ బిడ్డల విడుదల కలగచ్చు, నీ బిడ్డలు విడిపించు, నీ బిడ్డలకు నీ బిడ్డలు విమోచించండి. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం మీరు ఇవ్వండి, మంచి విడుదల ఇవ్వండి. చూపించు. యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదామా? దేని బిడ్డలారా, లేచి నిలబడదాం.